నమస్కారం అందరికి. ఈ రోజు మన హైదరాబాద్ హృదయం మన చార్మినార్ టూర్ ని అందరితో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు స్ట్రీట్ షాపింగ్ ఇంకా స్ట్రీట్ ఫుడ్ ని కూడా చూపిస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఎంటర్టైన్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వేచ్ఛావనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలలోనికి టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్కి వచ్చి 25 రూపీస్. అదే ఆన్లైన్ చేస్తే 20 రూపీస్ మాత్రమే. సో టికెట్ తీసేసుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా నాతో పాటు వచ్చేసేయండి, లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది నార్మల్ ప్లేస్ అస్సలు కాదు, ఇది ఒక హిస్టరీ. ఈ ప్లేస్లో ఒక ప్రౌడ్ వైబ్ వస్తుంది. ఈ ఫీలింగ్ చెప్తే అర్థం కాదు. అమ్మో, ఈ స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయి, ఎక్కాలంటే మస్తు కష్టం అవుతుంది. అప్పుడే నా స్టామినా అయిపోయింది, ఇంకా పైనకి వెళ్ళాలి, నెత్తి తిరుగుతుంది నాకు. అమ్మ, మొత్తానికి పైనకి వచ్చేసాం. ఇదే మన చార్మినార్ లోపల వైపు. ఈ ఓల్డ్ స్టోన్స్ కార్వింగ్స్ అన్నీ చూస్తుంటే మన వాళ్ళు ఇంత మంచిగా ఎట్లా బిల్డ్ చేసిరా అని చెప్పి ఒక ప్రౌడ్ వస్తుంది నాకు. ఇంత దూరం నుండి తీస్తున్నా కూడా ఆ ఫ్లవర్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో కదా. ఇంత పైనుండి చూస్తుంటే సిటీ మొత్తం ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఈ చార్మినార్లో ప్రతి పక్కా ఒక స్టోరీ, ప్రతి కార్నర్లో ఒక సౌండ్, ప్రతి లైట్లో ఒక ఇమోషన్ ఉంటుంది. ఆ రైట్ సైడ్లో చూసినట్టయితే మక్కా మసీద్, అది ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ నుండి చూస్తుంటే. ఇగో ఈ లిఫ్ట్ లో ఉన్నదేమో సర్కార్ దవాఖానా, కానీ అట్లా లేనే లేదు కదా, అది ఏదో కోటలాగా అనిపిస్తుందిగా. మనకి చార్మినార్ ని ఆనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఒక సైడ్ డివోషన్, ఒక సైడ్ హిస్టరీ, ఇవన్నీ కలిసి చార్మినార్ ఒక స్పెషల్ చామ్ గా చేసినాయి. ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో, అటొక పావురం ఇటొక పావురం. ఈ పావురాలు ఈ ప్లేస్ తో కలిసి ఇంకా అందాన్ని పెంచుతున్నాయి. కానీ ఈ చార్మినార్ అందాన్ని చూడడానికి డైలీ ఫారినర్స్ వస్తూనే ఉంటారు. ఇక్కడ పావురాల కంటే ఎక్కువ వాటి రెట్టెలే కనిపిస్తున్నాయి నాకు. చార్మినార్కి ఉన్న వైబ్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మన చార్మినార్ 4 ముక్కలు మాత్రమే కాదు, 4 కాలాలు, 4 దేవుళ్ళలాగా నిలబడి 400 సంవత్సరాలుగా మన కల్చర్ని కాపాడుతున్న బంగారం ఇది. నాకు తెలిసి మీరు చార్మినార్ని విజిట్ చేసే ఉంటారు. ఒకవేళ మీరు చూసి ఉంటే మీ మెమొరీస్ మళ్ళీ రిమైండ్ అవుతాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫీల్ని మాటల్లో చెప్పలేం, మనం అనుభవించితేనే తెలుస్తుంది. మా ఇక్కడ ఉంది ఎగ్జిట్కి దారి, మొత్తం తిరుగుతున్నాము. ఇక ఎగ్జిట్ అయిదాం, చాలా తిరిగినాము, అస్సలే కాళ్ళు నొస్తున్నాయి పైనకి ఎక్కేసరికి. ఇక దిగేటప్పుడు ఉంటుంది. నేను అస్సలు అనుకోలేదు ఇంత జల్దీ నాకు 1K సబ్స్క్రైబర్స్ అవుతారని. స్టార్టింగ్లో ఒక 10, 50, 100 సబ్స్క్రైబర్స్ని చూసిన నేను. ఇప్పుడు 1K చూడడం అంటే నా జర్నీలో ఒక చిన్న విక్టరీ ఇది. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. నా వీడియోస్ని చూసి స్మైల్ అయిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హార్ట్ నుండి థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా చిన్న చిన్న డ్రీమ్స్ కూడా స్టెప్ బై స్టెప్ నిజమవుతున్నాయి. నా ప్రతి స్టెప్లో మీరు ఉన్నారన్న ఫీలింగ్ నాకు ఇంకా ముందుకెళ్ళడానికి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. 1K చాలా మందికి ఒక చిన్న నెంబర్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం అందరం కలిసి మళ్ళీ కొన్ని రోజుల్లో నెక్స్ట్ మిలిస్టోన్ కూడా రీచ్ అవుతామని చెప్పి నాకు నమ్మకం ఉంది. రండి వీడియోలోకి వెళ్దాం. చార్మినార్ నుండి మనం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ పోవాలి. చార్మినార్ స్పెషల్ స్వీట్ ఇక్కడే ఉంటుంది. ఇదే మీరు చూస్తున్నారు కదా కొబ్బరి మిఠాయి. ఆ బెల్లము ఈ కొబ్బరి 2 కలిపి తింటే మస్తు టేస్ట్ వస్తుంది. అది బెల్లం కాదు, దాంట్లో ఇంకేదో కలుపుతారు నాకు తెలిసి. దీని టేస్ట్ తెలవాలంటే ఎట్లా తినాలో చూడండి. కొంచెం బెల్లం కొంచెం కొబ్బరి 2 ఒకేసారి తింటే టేస్ట్ మ్యాడ్ ఉంటుంది. చార్మినార్ పక్కనే ఇంట్రెస్ట్ గా రాములవారి ముద్రతో ఈ కాయిన్స్ కనిపిస్తాయి. కాయిన్స్ లవర్స్ కి చార్మినార్ ఒక ట్రెజర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇయర్స్ బ్యాక్ నుండి వచ్చిన కాయిన్స్ ఉన్నాయి. కొన్ని కాయిన్స్ పైన ఓల్డ్ డిజైన్స్, కొన్ని కాయిన్స్ పైన కింగ్ ఫొటోస్ ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుంటే ఏదో హిస్టరీ బుక్ ని ఓపెన్ చేసిన ఫీల్ వస్తుంది నాకు. స్టాల్ వాళ్ళు కూడా చాలా ఓపికగా చెప్తుర్రు. కాయిన్స్ ఏ ఇయర్కి సంబంధించినవి, ఏ కంట్రీవి అన్నీ చెప్తుర్రు. చార్మినార్ క్రౌడ్ మధ్య వీటికి ఒక యూనిక్గా అనిపిస్తుంది. సింపుల్ బ్యూటీ అని చెప్పొచ్చు వీటిని. చిన్న చిన్న స్టాల్స్లో ఇయర్స్ బ్యాక్ నుండి వచ్చిన ఈ కాయిన్స్ని చూస్తుంటే ఒక మ్యాజిక్ లా ఉంది. 16 అణాలు కలిస్తే ఒక 1 రూపీ. ఇవే ఆ అణాలు. మన పూర్వకాలంలో ఈ కాయిన్స్ ప్లేస్లో రత్నాలు, ముత్యాలు, పగడాలు ఉండే అని మనందరికీ తెలిసిన విషయమే.
చార్మినార్కి వస్తే ఇరానీ చాయ్ తాగకుండా టూర్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర ఉన్న ఒక ఫేమస్ ఇరానీ చాయ్ షాప్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చినాక ఈ ఇరానీ చాయ్ స్మెల్కి నా మైండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఒక్క సిప్ పడితే కానీ ఆన్ కాదు. మొత్తంకి నా చాయ్ అయితే వచ్చేసింది. ఒక్క సిప్లోనే రిలాక్స్ అయిపోయినా. టేస్ట్ మాటలో చెప్పలేను, మ్యాడ్ అంతే. ఇంకా రెండో సిప్ కోసం అస్సలు వెయిట్ చేయలేను. ఒక పక్క చార్మినార్, ఇంకో పక్క ఇరానీ చాయ్, ఈ రెండు కలిస్తే పర్ఫెక్ట్ ఈవినింగ్ కాంబో. చాయ్ తాగంగానే ఎనర్జీ వచ్చేసింది. ఇక స్ట్రీట్ షాపింగ్ చేద్దాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంటే ఒక్కసారి రోడ్లోకి దిగితే చాలు. ఈ చౌకర్ డిజైన్ చూడండి ఎంత మంచిగా ఉందో, క్వాలిటీ కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 200. అదే బయట అయితే 500 వరకు ఉంటది. కలర్ కలర్ బ్యాంగిల్స్, డ్రెస్సెస్, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కలిసి ఒక ఫెస్టివల్ లా బ్లింక్ అవుతున్నాయి. ఈ పట్టీలు మొత్తం వెండి వాట్లానే కనిపిస్తున్నాయి, కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. చార్మినార్ అంటే మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతనే లేవు. ఈచ్ సెట్ వచ్చి 100 రూపీసే. మస్తు కలర్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి. ఓపిక ఉండాలి కానీ చాలా తీసుకోవచ్చు ఒకే దగ్గర. క్రౌడ్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా స్ట్రీట్ షాపింగ్ అంటే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. మీకు కూడా అంతేనా? ఒక ఐటమ్ పిక్ చేసుకొని పోతుంటే షాప్ వాళ్ళు అమ్మ ఇది కూడా చూడండి అని పిలుస్తుంటారు. మనకేమో చాలా ఎక్కువ అమ్మాయిలం కదా. నా ఐస్ అయితే మస్తు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ లో బ్యాంగిల్స్, రైట్ సైడ్ లో డ్రెస్సెస్, ముందు పర్ఫ్యూమ్స్, వెనకాల బ్యాగ్స్. ఐస్ ని ఎక్కడ ఫిక్స్ చేయాలో అర్థం అవుతలే. మొత్తంకి బ్యాగ్స్ దగ్గరకు వచ్చిన. ఈ బ్యాగ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఏదైనా 100 రూపీసే. నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎన్ని బ్యాగ్స్ ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కదా. ఏది తీసుకున్నా 60 రూపీసే. మనం పోతుంటే అమ్మ ఇది కూడా ట్రై చేయండి అని వాళ్ళు పిలుస్తుంటే నాకు ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. ఈ చౌకర్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, కానీ నాకు అస్సలు సెట్ కావు ఇవి. వీటి ప్రైస్ వచ్చి 200 నుంచి స్టార్ట్, 1000 వరకు ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ టాప్స్ ఓన్లీ 150 రూపీసే. డిజైన్స్ బాగున్నాయి చూస్తుంటే, కానీ క్లాత్ అంతా బాగాలేదు, తిన్నుగుంది. నేను దీంట్లో నుంచి ఒక మంచి డిజైన్ చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. ఈ వీడియోలో చూస్తుంటే మీకు క్లాత్ కనిపించదు, ఇట్లా టచ్ చేస్తే కానీ దాని గురించి అర్థం కాదు. బాగుంది కదా ఇది డైలీ యూస్కి కూడా పనికిరాదు. ఒక 2 సార్లు వాష్ చేస్తే క్లాత్ చిరిగిపోయేలా ఉంది. సో ఎట్లా తీసినామో అట్లనే పెట్టేద్దాము. ఇయర్ రింగ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ, చూడండి కనిపిస్తుందా క్లియర్గా. అన్ని డిజైన్స్ ఉన్నా నాకు అలా ఒక్కటి కూడా నచ్చుతలేదు, వెతుకుతున్నా. నచ్చినవేమో కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి, చిన్నగా ఉన్నవేమో నచ్చుతలేవు. అందుకే అంటారేమో ఆడోళ్ళతో షాపింగ్కి పోవద్దని. ఈ కలర్ఫుల్ క్లిప్స్ వచ్చి ఈచ్ 150 రూపీసే. మస్తు ఉన్నాయి కదా, నైట్ టైంలో మస్తుగా అనిపిస్తాయి. ఇంకా ఇవి డ్రెస్సెస్ పైన, శారీస్ పైన వేసుకోనికి చిన్న చిన్న చైన్లు. ఇవి ఏది తీసుకున్న 100 రూపీసే. సో నా షాపింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.